మార్కాపురం పట్టణంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో జరిగింది. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా వివిధ వర్గాల లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వృద్ధులు మరియు బలహీన వర్గాలకు భరోసా అని తెలిపారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం ప్రతి నెల సమయానికి పింఛన్లు అందజేస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇంటి వద్దకే పింఛన్ అందడంతో ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా మార్కాపురం ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం కనిపించగా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తమైంది. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు జరిగేది మా గొప్ప సార్ పింఛన్ స్వామి. కొత్త ఇద్దరికి రావట్లేదా? ఇద్దరికి ఎవరికి లేదు స్వామి. సార్ పెట్టిస్తాంలే. ఇక్కడ చేయి దెబ్బ తగిలింది. వాళ్ళు అట్ట పోయే వాళ్ళు అట్ట వెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముసలి వాళ్ళమే స్వామి. అప్పట్లో 13 2013 రా, వస్తే కదా, వస్తే మాట్లాడదాము. పోలీసు వాళ్ళు చెప్తా, పిలిపిస్తారు, మాట్లాడుకోవచ్చు. ఈరోజు పెన్షన్ల పండుగ జరుగుతా ఉంది. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మా మార్కాపురం పట్టణంలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రతి వార్డులో కూడా జరుగుతూ ప్రతి ఒక్క కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. ఈ పట్టణంలో 5,930 పెన్షన్లను గాను సుమారు 2,65,28,000 రూపాయల పంపిణీ అనేది ఈ 1వ తారీఖు రోజున 10 గంటల్లో పూర్తవుతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే దానికి ఇదే ప్రధానమైనటువంటి నిదర్శనం. గత ప్రభుత్వంలో 1వ తేదీ నాటికి పెన్షన్లు రావు, 1వ తేదీ నాటికి జీతాలు రావు, 1వ తేదీ నాటికి ఏ ఇతర బెనిఫిట్స్ అనేవి ఈ ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వాలు చేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు, ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విశేష అనుభవం ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. 40 సంవత్సరాల తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలా. 2047 నాటికి ఈ యొక్క పర్ క్యాపిటా అనేది 58 లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరి ఆదాయం చేరాలా అని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పం పెట్టుకుని పనిచేస్తా ఉన్నారో ఆ సంకల్పానికి మా మార్కాపురం జిల్లా ప్రజలు, మా పట్టణ ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకు ఆశీస్సులు అందిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశించిన స్థాయికి అందరం చేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.